కరోనా కేసులు తగ్గాయి, వైరస్ తీవ్రత తగ్గింది, స్కూళ్లు ట్యూషన్లు తెరుచుకునేందుకు పర్మిషన్ వస్తుందనుకుంటున్న సమయంలో వైరస్ షాక్ ఇచ్చింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి భట్లూరులో ట్యూషన్కి వెళ్లిన 15 మంది చిన్నారులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ట్యూషన్కు వెళ్లడం వల్లే వైరస్ సోకినట్టుగా గుర్తించారు అధికారులు. విద్యార్థులంతా 7 ఏళ్లలోపు వాళ్లే కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వైరస్ సోకిన పిల్లల్ని గుంటూరు ఎన్ఆర్ఐ శ్రీ చైతన్య సాయి సదన్ క్వారంటైన్ సెంటర్లకు తరలించారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల్లో కొందరికి కూడా వైరస్ సోకినట్టుగా గుర్తించారు. విద్యార్థుల పేరెంట్స్ ని హోమ్ ఐసోలేషన్లో ఉండాలంటూ సూచించారు. గ్రామంలో ప్రైవేట్ స్కూల్ టీచర్ స్టడీ సెంటర్ నిర్వహిస్తున్నాడు. అతనికి కరోనా వైరస్ సోకటం వల్ల అతని ద్వారానే 14 మంది విద్యార్థులకు వైరస్ వ్యాపించింది. ట్యూషన్ సెంటర్లో నిర్వహిస్తున్న ఈ స్టడీ క్లాసులకు సుమారు 50 మంది విద్యార్థులు వస్తున్నారు. భట్లూరు గ్రామంలో ఒక్కరోజే 39 మందికి పాజిటివ్ రావడంతో గ్రామంలో పారిశుద్ధ్య సిబ్బంది రసాయనాలను పిచికారీ చేశారు. వీధులన్నీ శానిటైజేషన్ చేశారు. ఎస్సీ కాలనీని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు అధికారులు. ఈ ఘటనతో ప్రైవేట్ స్కూల్స్, ట్యూషన్లు నిర్వహించవద్దని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ట్యూషన్లు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ హెచ్చరించారు. సో దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగరాజు సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, ఎలా ఉన్నారు 15 మంది విద్యార్థులు? వాళ్ళ పేరెంట్స్ కూడా కరోనా సోకినట్టుగా సమాచారం అందుతోంది. కరోనా సోకిన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద 15 మంది విద్యార్థులకి ఒక్కసారిగా కరోనా పాజిటివ్ రావడం కూడా కలకలం రేపింది. వీరంతా కూడా ఒక ట్యూషన్ పాయింట్ వద్ద ట్యూషన్ కు వెళ్ళినట్లు, ఆ టీచర్ వద్దే వీళ్ళకి కూడా పాజిటివ్ వచ్చినట్లుగా కూడా నిర్ధారించారు. అదేవిధంగా ఎవరైతే ట్యూషన్ చెప్తున్నారో ఆ టీచర్ కూడా పాజిటివ్ ఉన్నట్టుగా నిర్ధారించారు. వీరందరూ కూడా ప్రస్తుతం అయితే చికిత్స పొందుతున్నారు. గ్రామంలో అయితే ఇప్పటికే అధికారులు పెద్ద ఎత్తున శానిటైజ్ చేస్తున్నారు. కలెక్టర్ కూడా అదేవిధంగా జిల్లా అంతా కూడా ఒక ఆదేశాలు జారీ చేశారు. ఏ ప్రైవేట్ స్కూల్ కానీ ప్రైవేట్ టీచర్లు కానీ ట్యూషన్లు నిర్వహించవద్దు, నిర్వహిస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కేసులు నమోదు చేస్తామని కూడా హెచ్చరించడం జరిగింది. ప్రస్తుతం అయితే వారి ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడగా ఉంది. రైట్ నాగరాజు.